అంతర్జాతీయ రాజకీయాలు చాలా వేగంగా మారుతుండడం వల్ల ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బగ్రామ్ ఎయిర్పోర్ట్ మీద ఒకవైపు ఏమొచ్చేసి అమెరికా, మరొక వైపు ఏమొచ్చేసి చైనా నిఘా ఏర్పాటు చేశాయి. ఎలాగైనా సరే బగ్రామ్ ఎయిర్పోర్ట్ మాకు ఇవ్వాలి, మేము స్వాధీనం చేసుకుంటామని అమెరికా చెబుతున్నటువంటి తరుణంలో గత నెల మన దేశం వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తకి మనకు ఆఫర్ చేశాడు, మీరు కావాలంటే ఆ ఎయిర్పోర్ట్ ను మీరు నిర్వహించుకోండి అని. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ కి ఒక లాభం, మనకి మరొక లాభం. మనకి అటు పశ్చిమాన కూడా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంటది, అంటే పాక్ ని ముప్పేట దాడి చేయొచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి ఏంటంటే మన యొక్క ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ని కట్టడి చేయొచ్చు. ఏ విధంగా చూసినా ఇరు దేశాలకి లాభదాయకమైనటువంటి పరిస్థితి. అదే అమెరికా వస్తే మళ్ళీ తాలిబాన్ల మీద దాడి చేస్తుంది, చైనా వస్తే తన యొక్క కుయుక్తులతో పాకిస్తాన్ కూడా చేర్చుకుంటది. కాబట్టి ఈ రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కి మంచిది కాదు. ఇప్పుడు భారతే మంచిది, ఎందుకంటే భారత్ కి పాకిస్తాన్ కి పడదు, శత్రుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి శత్రుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు బగ్రామ్ ఎయిర్పోర్ట్ ని మనల్ని నిర్వహించుకోమంటున్నారు. శత్రువు మిత్రుడు అన్న విధంగా వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇప్పుడు ముప్పేట దాడికి కూడా మన భారతదేశం ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ బగ్రామ్ ఎయిర్పోర్ట్ కీలకంగా మారుతుంది. మనం మొదట్లో ఈ బగ్రామ్ ఎయిర్పోర్ట్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, తారుమారు అవుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా అవసరమైంది. ఇంకోటి ఏంటంటే తజికిస్తాన్ లో మనం 2 ఎయిర్పోర్ట్లు నిర్వహిస్తున్నాం, ఒకటి ఐని, 2 ఫార్కోర్. ఇప్పుడు ఐని ఎయిర్పోర్ట్ లోనేమొచ్చేసి అది ఒక లాజిస్టిక్ కేంద్రంగా పనిచేస్తుంది మన సుఖోయ్ యుద్ధ విమానాలు. అలాగే ఫార్కోర్ ఉంది కదా, అక్కడ వైద్య సదుపాయాలు అలాగే రక్షణ సహకారాలు కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడేమొచ్చేసి ఆ యొక్క ఒప్పందం అయిపోతుంది, అంటే దాని యొక్క గడువు ముగిసిపోతుంది. ఆ గడువుని కొనసాగించాలా వద్దా అనే తరుణంలో ఇప్పుడు బగ్రామ్ ఎయిర్పోర్ట్ మన చేతికి వస్తుంది. బగ్రామ్ ఎయిర్పోర్ట్ కి ఐనికి పెద్ద దూరం ఏమి కాదు, ఒక 50-60 కిలోమీటర్లు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బగ్రామ్ ఎయిర్పోర్ట్ మనం తీసుకుంటే అక్కడ సుఖోయ్ యుద్ధ విమానాలని నిలుపుదల చేసి ఇక తజికిస్తాన్ లో ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఇక్కడ కూడా అలా ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ ని కట్టడి చేయొచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన చేతిలో ఉంటుంది. దాని మీద చైనా నిఘా ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇలా అన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి భారత్ అయితే ఇప్పుడు బగ్రామ్ ఎయిర్పోర్ట్ లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను అయితే నిలుపుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ కూడా లాజిస్టిక్ కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ యొక్క తజికిస్తాన్ లో ఉన్నటువంటి 2 ఎయిర్పోర్ట్ల గురించి మాత్రం భారత ప్రభుత్వం ఏమి ప్రకటన బయటికి చెప్పలేదు, అంటే రెన్యువల్ చేయాలా వద్దా అన్న విషయం.